ఇది మీరు మొదటి నుంచి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఇష్యూ. ఆ, ఇప్పుడు జడ శ్రావణ్ కుమార్ ఏమో దీనికి ఎటువంటి అనుమతులు లేవు, అది కరెక్ట్ కాదని చెప్పేసి పిటిషన్ వేసిన తరపున ఆయన వాదించాడు. హైకోర్టు ఎప్పుడైతే హైకోర్టు ముందు దీనికి అనుమతులు ఉన్నాయి, అలాగే దీని హిస్టరీ, ఆర్డీఓ, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్లు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలను బేస్ చేసుకొని హైకోర్టు యాజ్ పర్ డాక్యుమెంట్సే వెళుతుంది కదా ముందుకి. అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి మనోభావాలు, వారి మనోభావాలు, వీరి మనోభావాలు, మా కుదరదు, మాకు ఆలయం వద్దు అని చెప్పేసి అన్నంత మాత్రాన ఉండదు. కాబట్టి అక్కడ గతంలో హిస్టరీ ఉన్నటువంటి హిస్టరీని కూడా కన్సిడర్ చేసినట్టుంది. దీనికి ఇక ఒక దాని అంటారు అడ్డంకి తొలకనట్టేనా, లేదంటే అక్కడ అక్కడ ఎక్కువ మంది ప్రజలైతే కనుక మేము క్రిస్టియన్స్, మాకు నమ్మకం లేదు, లేదంటే కానీ మాకు అవసరం లేదు అన్న వాదన మళ్ళీ ఏమన్నా టెన్షన్ క్రియేట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారిని లాయర్ గా నేనైతే ఏమి విమర్శించను. ఎందుకంటే ఆయన లాయర్ గా ఆయన పని ఆయన చేశాడు కాబట్టి ఆయన నేనేం విమర్శించను. బట్ అట్ ది సేమ్ టైం ఆయన రాజకీయ పార్టీ నాయకుడిగా కూడా ఉండి ఈ ప్రెస్ మీట్లు పెట్టి మరి దీని మీద మాట్లాడాడు. అక్కడ నేను విమర్శిస్తాను. ఎందుకంటే నీకేం పని నీకు అసలు నీకు కనీసం కామన్ సెన్స్ ఉందా? నీకు అసలు కనీస కామన్ సెన్స్ ఉందా నీకు? అసలు దళితులు ఎవరో తెలియదు, దళిత క్రైస్తవులు ఎవరో తెలియదు, క్రైస్తవులు ఎవరో తెలియదు, అన్నిటినీ కలగాపులగం చేసి నీ ఇష్టం వచ్చేటి రోజు మాట్లాడేసి హిందూ సమాజానికి క్రిస్టియన్ సమాజానికి మధ్య కావాలని చిచ్చు పెడుతున్న ఒక రాజకీయ నాయకుడిగా మనం జడా శ్రావణ్ కుమార్ని చూడాలి ఈరోజు. ఎందుకంటే వెనకాల ఉండి చేస్తున్నదంతా వీళ్ళే. పాపం అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చెప్పారు ఆ రోజు మమ్మల్ని, ఆ కేసులు అయిన తర్వాత వాళ్ళు వచ్చి క్లియర్ గా చెప్పారు, రఘురామకృష్ణరాజు గారు మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టారు అని చెప్పారు. ఆ తర్వాత ఆ కేసులోనే అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన ఒక వ్యక్తి క్లియర్ గా చెప్పాడు, ఒక పాస్టర్ మమ్మల్ని రెచ్చగొట్టాడు, ఆయన కోసం అని చెప్పి మేము ఇదంతా చేసాము అని చెప్పి ఒక అతను చెప్పాడు. అన్నీ ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు ఈ జడ శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు హైకోర్టుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే ఏమనుకోవాలి? కొంతమంది తోటి కావాలని కేసులు వేయించి, అంటే మీరు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు, న్యాయ వ్యవస్థను అవమానపరుస్తున్నారు, న్యాయ వ్యవస్థని రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. టోటల్ గా సమాజాన్ని, సెక్యులర్ గా ఉన్న ఈ సమాజాన్ని ఖచ్చితంగా విడగొట్టాలి మనం అన్న టార్గెట్ తోటి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. లేకపోతే అక్కడ క్లియర్ గా అన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పుడు ఆ ఎవిడెన్స్ల ఆధారంగా ఎవరికైనా క్లియర్ గా కనబడుతుంది ఇది ఇప్పుడుది కాదురా బాబు, ఎప్పుడో కొన్ని సంవత్సరాలు. అసలు అక్కడ ఎవరైతే అబ్జెక్షన్ చెప్తున్నారో వాళ్ళు క్రిస్టియన్స్ గా మారక ముందు నుంచి ఉన్న దేవాలయం. అది విషయం ఏంటంటే అది ఆ రాముడి దేవాలయమా, గుంతినమ్మ దేవాలయమా, అవన్నీ పక్కన పెడితే వీళ్ళందరూ అక్కడ ఎవరైతే దళితులు ఇప్పుడు క్రిస్టియన్లుగా ఉన్నారని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా క్రిస్టియన్లుగా మారక ముందు నుంచి ఉన్న దేవాలయం. ఇంకా ఒకవేళ మీరు సత్రం అంటే కనుక అది కూడా ఇంకా అప్పుడు ఇంకా సత్రంగా ఉన్నది. సో ఏదైనా కూడా హిందువుల ఆస్తిగా ఉన్నది. అది హిందువుల ఆస్తిగా ఉన్నదాన్ని ఈ రోజు కొంతమంది క్రిస్టియన్స్ గా మారి ఈ రోజు కొంతమంది ఎవరో వాళ్ళని రెచ్చగొడితే పాపం ఈ రోజు వాళ్ళందరూ కూడా రెచ్చిపోయి రఘురామకృష్ణరాజు గారా లేదా అక్కడ జనసేన వాళ్ళందరి మీద దాడులు చేసి వాళ్ళందరూ కూడా ఈ రోజు జైళ్ళకి వెళ్ళి, ఆయన ఎవరో హర్షకుమార్ ఉన్నాడు, హర్షకుమార్ మరి ఆయన టార్గెట్ ఏంటో తెలియదు. వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ గా మారిపోయిన వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉండకుండా హిందువుల యొక్క రిజర్వేషన్లు కొట్టేయాలన్న ఒక కుట్రతోటి ఉన్న క్రిస్టియన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తున్న మొత్తం ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా ఫైనల్ గా చేస్తున్నది వీళ్ళందరూ ఏంటి? హిందువులుగా ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్లని అన్యాయంగా క్రిస్టియన్లుగా మారిపోయిన వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పడానికి ఒక 4-5 కలిసి కుట్ర చేస్తున్నారు. ఆ 4-5 కలిసి పాపం వాళ్ళని రెచ్చగొట్టి, అమాయకులను రెచ్చగొట్టి వాళ్ళని, సరే వాళ్ళని ఎలాగ మార్చారు ఇంకా మన దాంట్లోకి వెళ్తే పెద్ద చరిత్ర అవుతుంది. క్రిస్టియన్స్ గా మార్చారు, ఓకే. ప్రస్తుతానికి మార్చిన తర్వాత కూడా వాళ్ళని ప్రశాంతంగా క్రిస్టియన్లుగా ఉండనివ్వకుండా ఆ రిజర్వేషన్ల కోసం అని చెప్పి దాన్ని టార్గెట్ చేసి, దాన్ని అడ్డం పెట్టి, దానికోసం అని చెప్పి ఈ దేవాలయాన్ని టార్గెట్ చేసి అసలు ఇక్కడ దేవాలయం ఉండకూడదని మాట్లాడే స్థాయికి వీళ్ళని రెచ్చగొట్టారంటే ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద కన్నా కూడా
కుట్రదారులు దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కోర్టు కొట్టేసింది, ఇందులో అసలు ఏ మాత్రం నిజం లేదు, మీరు చెప్పిన దాంట్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పేసింది. అంటే ఏంటి, మీ బండారం బయటపడిపోయింది కదా. రోజు సోషల్ మీడియాలో ఇంకేముంది, రఘురామకృష్ణరాజు ఆపేశారు, ఈ రామాలయం ఆగిపోయింది, ఇంకేముంది, కోర్టు అది చెప్పింది, కోర్టు ఈ మాట చెప్పింది, కోర్టు రఘురామకృష్ణరాజుని బయటికి పొమ్మంది. ఇలాంటివన్నీ ప్రచారం చేసి ఇప్పటికి కూడా ఆ కుట్రని కంటిన్యూ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇది రామాలయం కన్నా కూడా రామాలయం ముసుగులో కొంతమంది క్రిస్టియన్స్ గా మారిపోయిన వాళ్ళు ఈ రిజర్వేషన్ల కోసం ఆడుతున్న నాటకం ఇదంతా. కాబట్టి సుప్రీంకోర్టు దృష్టిలో ఏదైతే తీర్పు దృష్టిలో ఉందో దాని ప్రకారం అందరూ హ్యాపీగా ఉండాలి. ఎవరైతే హిందువులుగా ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్లు అనుభవించాలి, ఎవరైతే క్రిస్టియన్స్ గా ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్ సమాజం వాళ్ళ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఉండాలి. ఇప్పుడు క్లియర్ అయిపోయింది కాబట్టి ఈ రోజు ఇంకా ఎవరైనా కోర్టుకి వెళ్ళడానికి ఎవరికైనా అవకాశం ఉంది. రేపు పొద్దున్న సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. ఒక ఆయన అలాగే పాస్టర్ ఒక ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏమైంది, మొత్తానికి మోసం వచ్చింది. ఇప్పుడు ఆ లాయర్ మీద ఆ పాస్టర్ గారి మీదే మొత్తం చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆయనకి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారు రేపు పొద్దున. కాకపోతే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఇంత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇలా దేవాలయాల మీద దాడులు చేస్తూ మేము క్రిస్టియన్స్ గా ఉన్నామని చెప్పిన వాళ్ళ మీద కూడా ఈ రోజు అక్కడ దాడులు చేశారని కేసులు పెట్టారు తప్ప, మీరందరూ క్రిస్టియన్స్ గా ఉంటే అసలు మీరందరూ కూడా ఈ దేవాలయం గురించి మీరెందుకు పట్టించుకుంటున్నారు, మీరు అసలు ఈ దేవాలయం జోలికి ఎందుకు వచ్చారు, మత విద్వేషాలు ఎందుకు సృష్టిస్తున్నారు అని మాట్లాడట్లేదు. అసలు మీరందరూ క్రిస్టియన్స్ అయితే కనుక మీ సర్టిఫికేట్లు ఏంటి అని అడగట్లేదు. ఎంత దుర్మార్గం అండి ఇది. వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి చెప్తున్నారు మేము క్రిస్టియన్స్, మేము ఇక్కడ ఉన్నాము అని చెప్తున్నారు. చెప్పినప్పుడన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళకి బీసీ సర్టిఫికేట్లు ఇవ్వాలా, ఇవ్వట్లా. అంటే ప్రభుత్వం లోపం, ఇక్కడ ప్రభుత్వం లోపం క్లియర్ కాదు. మొన్న కొంతమంది మేము దళిత క్రైస్తవులు అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి పెద్ద ర్యాలీ చేశారు. వాళ్ళందరినీ గుర్తించారా? నాలాంటి వాళ్ళు, ఇంకొకళ్ళ మన గఫూర్ గారు లాంటి వాళ్ళు ఏదైనా రోడ్డు మీద ధర్నాకు వచ్చాం అనుకోండి, మమ్మల్ని వీడియో తీస్తారు, వీడియో తీసి మా మీద కేసులు పెట్టడం ఏదో ఒకటి చేస్తారు. మరి అక్కడ అంతమంది మేము క్రైస్తవులం రా బాబు అని చెప్పి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని వీడియోలు తీసి వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు చెక్ చేశారా? సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ రోజు క్రైస్తవులకి ఈ ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తుంది. దానికి సుమారుగా 29,000 మంది. మీరు ఒక ఎగ్జాంపుల్ కోట్ చేశారు కదా, ఈ సుప్రీంకోర్టు దాకే వెళ్ళి వీళ్ళ పుట్టి ముంచాడు ఒక ఫాదర్, ఒక ఆయన పేరు అనిల, సాగర్ పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆయన ఫాదర్ ఆనంద్. ఆయన సంగతి ఏదో తేల్చండి చెప్పేసి చెప్తే ఆ కలెక్టరే ఇప్పుడు వరకు మినమేషాలు లెక్కేస్తున్నటువంటి పరిస్థితి. సరే ఈరోజు రేపు అది ఫైనల్కి వస్తుంది. అయితే మరి అటువంటి నేను ఫాదర్ని అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన వాళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ తీర్పునే అమలు చేయడంలో ఇంత సమయం తీసుకుంటుంటే సామాన్యులుగా రోడ్డు మీదకి మేము దళిత క్రిస్టియన్స్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళ మీద తీసుకుంటుందా? ఇవన్నీ ఓటు బ్యాంక్ పాలిటిక్సే కదండి, క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు దానికన్నా ఓకే, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కూడా కాదన్నాం. కాకపోతే ఇప్పుడు పాస్టర్లకి జీతాలని చెప్పి 5,000 ఇస్తున్నారు. దానికి 29,000 మంది చిల్లర పెట్టారు అప్లికేషన్లు. వాళ్ళల్లో నిజంగా ఉన్నారా లేదా? ఇప్పుడు మనకి పెన్షన్ ఇచ్చేటప్పుడు వృద్ధులకి ఎంత చూస్తారండి? వైకల్యం ఉన్న వాళ్ళకి కూడా ఎంత పర్సెంటేజ్ వైకల్యం ఉందో కూడా చూస్తారు కదా. మరి పాస్టర్లు మేమని చెప్పి 29,000 మంది చిల్లర వస్తే వాళ్ళు నిజంగా వాళ్ళ సర్టిఫికెట్లు ఏమున్నాయి అనేది చూస్తున్నారా? చూడకుండానే ఇస్తున్నారు అనేది ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యం ఉండబట్టి ఇలాంటివి పెద్ద ఇష్యూలు అవుతున్నాయి. చిన్న ఇష్యూ కదా, దాని పెరిగి పెద్దదవుతుంది. కాబట్టి ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో ఉంటే 5 నిమిషాల్లో తేలిపోయే వ్యవహారాలు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఇంత దాకా వచ్చి కోర్టుల దాకా వెళ్ళి, హైకోర్టుల దాకా వెళ్ళి పోరాటాలు చేసి రోడ్ల మీదకి వచ్చి అటువాళ్ళు కేసులు ఇటువాళ్ళు కేసులు ఎందుకింత? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని కరెక్ట్ గా పనిచేయించేలాగా చేయండి. విఆర్ఓలు లేదంటే ఎంఆర్ఓలు ఆర్టీఓలు సరిగ్గా పనిచేస్తే కనుక ఇవన్నీ 5 నిమిషాల్లో తేలిపోతాయి. కాబట్టి ఆ పని చేయించండి అని చెప్పి నేను కోరుతున్నాను.